అన్నమయ్య జిల్లా పుంగనూరు పట్టణంలో ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో రామసప్తాహం కార్యక్రమం భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. పుంగనూరు పట్టణంలోని బజారి వీధిలో ఉన్న ఆర్యవైశ్య కళ్యాణ మండపంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. పట్టణాలు, గ్రామాల్లో అనావృష్టి లేకుండా సమృద్ధిగా వర్షాలు కురిసి ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్షిస్తూ అఖండ రామనామ జపాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సీతారాముల ఉత్సవ విగ్రహాలను ప్రత్యేకంగా అలంకరించి పట్టణంలో భక్తి శ్రద్ధలతో ఊరేగింపు నిర్వహించారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని సీతారాములను దర్శించుకుని రామనామ స్మరణలో పాల్గొన్నారు. అనంతరం ఆర్యవైశ్య భవన్లో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. పూజల అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు. వర్షాలు సమృద్ధిగా కురిసి పంటలు పండాలని, ప్రజలందరూ సుఖశాంతులతో జీవించాలని ఈ సందర్భంగా ఆర్యవైశ్య సంఘం సభ్యులు ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు బాలసుబ్రహ్మణ్యం, డిష్బాబు, సకల రాజేంద్ర, సుంకు మల్లికార్జున శెట్టితో పాటు రామసప్తాహం కమిటీ సభ్యులు, ఆర్యవైశ్య సంఘం సభ్యులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. భక్తి శ్రద్ధలతో నిర్వహించిన ఈ రామసప్తాహం కార్యక్రమం విజయవంతంగా ముగిసింది. రామసప్తాహ కమిటీ తరఫున నిర్వహిస్తూ ఉన్నాము. ప్రపంచ శాంతి ఇప్పుడు ప్రపంచంలో ఏ రకంగా తయారైందంటే ప్రతి ఒక్క తావులోనూ అలజడులు తయారైనాయి. ఎక్కడ చూసినా కూడా గలాట్లు, శాంతి లేకుండా పోతా ఉంది ప్రజలకి. అందువల్ల సామూహికంగా ఇక్కడ రామకోటి చేస్తే రామస్థాపన చేసి రామ సామ్రాజ్యం రావాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని మేము నిర్వహిస్తూ వచ్చినాము. వర్షాలు కూడా సరిగా పడటం లేదు. ఒక అతివృష్టి, ఇంకొక అనావృష్టితో దేశం అతలాకుతలమవుతూ ఉంది. అది కూడా శాంతించి సకాలంగా వర్షాలు కావాలనే ఉద్దేశంతో ఈరోజు శాంతి హోమము, ఆకర్షణ హోమము ఇవన్నీ కూడా ఇక్కడ నిర్వహిస్తూ ఉన్నాము. సామూహిక ఫలితాలు ఏముంటాయంటే భజనతో ఫస్ట్ మన పరిసరాలు పరిశుభ్రంగా ఉన్నాయి. తర్వాత చుట్టుపక్కల ఉండే గ్రామాల్లో కూడా దేశవ్యాప్తంగా కూడా శుభ్రత, నెగిటివ్ థాట్స్ అంతా పోయితే పాజిటివ్గా కావాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాము. ఈ సంవత్సరము కొత్తగా 48వ రామసప్తాహ కమిటీ అధ్యక్షుడిగా ఎల్లంపల్లి కృష్ణమూర్తి గారిని ఎన్నుకోవడం జరిగింది. వారి సందేశం కూడా వారి మాటల్లో విందాం. రామసప్తాహము ఆఖరి రోజు 2వ తేదీ నుంచి 9వ తేదీ వరకు రాత్రి భవన్లు రామభజనలు జరుగుతున్నాయి. ఈరోజు శాంతి హోమము జరిపిస్తున్నారు. ఈ రామసప్తాహం జరిపేదానికి ఆర్యవైశ్య సంఘ పెద్దలకు, మిగతా అన్ని సంఘముల పెద్దలకు, మహిళా మండలి వాళ్ళకి అందరికీ కూడా కృతజ్ఞతలు చేస్తున్నాను. మధ్యాహ్నము పరస్థల అందరికీ విందు భోజనం ఏర్పాటు చేయబడింది. క్షేత్రజ్ఞానం, అక్షరాయణమ, యోగాయనం, యోగ